సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. జనాలంతా డైటింగ్ల పేరుతో వరి అన్నానికి సెలవు పెట్టి గోధుమ చపాతి, జొన్న రొట్టెల వెంట పడుతున్నారు. ఇది ఆరోగ్యపరంగా చాలా ఉత్తమమైన మార్గమే. అయితే దీనికంటే కూడా బెటర్ సొల్యూషన్ ఇంకోటుంది. అదే ఇప్పుడు చెప్పబోయే విభిన్న చిరుధాన్యాల చపాతి. అవును, ఈ చపాతి గనక క్రమం తప్పకుండా తింటే ఎటువంటి రోగాలు మీ దరి చేరవు. కాకపోతే దీనికోసం మార్కెట్లో దొరికే పిండి మీద ఆధారపడకుండా మనమే స్వయంగా ఆ పిండిని పట్టించుకోవాలి. ఈ పిండి కోసం మీకు 8 రకాల ధాన్యాలు కావాలి. గోధుమ పిండి మినహా ఇతర ధాన్యాలను కాస్త వేయించి చల్లారాక గోధుమలతో కలిపి పిండిగా పట్టించాలి. అలా పట్టించిన పిండిని కాసింత ఆరనిచ్చి ఒక బాక్స్ లో నిల్వ ఉంచుకోవచ్చు. ఈ పిండి తయారీకి మీకు కావలసిన ధాన్యాలు: పొట్టు తీయని గోధుమలు 2 కిలోలు, పొట్టు తీయని శనగపప్పు 100 గ్రాములు, పొట్టు తీయని మొక్కజొన్న లేదా జొన్న 100 గ్రాములు, పొట్టు తీయని సజ్జలు 50 గ్రాములు, పొట్టు తీయని బార్లీ 50 గ్రాములు, పొట్టు తీయని రాగులు 50 గ్రాములు, పొట్టు తీయని సోయాబీన్ 50 గ్రాములు, పొట్టు తీయని ఓట్స్ 100 గ్రాములు. వీటన్నింటినీ కలిపి పిండిగా పట్టించి నిల్వ ఉంచుకోవచ్చు. ఇక చపాతీ చేసే టైంలో ముందుగానే రెడీ చేసుకున్న పిండిని కావలసిన పరిమాణంలో తీసుకుని దానికి కొత్తిమీర, పుదీనాల పేస్ట్, అయోడిన్ సాల్ట్ ను కలిపి చపాతీల్లాగా చేసుకుని తినాలి. రాత్రి పడుకునే ముందు ఈ చపాతీలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థ కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అంతేకాదు ఎముకలు గట్టిపడతాయి. ఎందుకంటే జొన్నలోని సినామిక్ యాసిడ్స్, క్యాన్సిన్స్, యాంతోసైనిన్ వంటి పోషకాలు కొన్ని రకాల క్యాన్సర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. ఇక గోధుమలలో ఉండే గ్లూటెన్ ఎలర్జీలను నివారిస్తుంది. గుండె జబ్బులను నివారించి శరీర దారుఢ్యాన్ని పెంచే అన్ని రకాల పోషకాలు ఈ మిశ్రమ పిండిలో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.